ఓం నమ శివాయ. పూర్వం ప్రతిష్టానపురంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అందరి బ్రాహ్మణ వలె అర్చకుడిగా కాకుండా కళ్ళమ్ముకుంటూ బతికేవాడు. ధనం సంపాదించడమే ధ్యేయంగా అన్నట్టుగా పనిచేసేవాడు. తను సంపాదించిన ధనాన్ని వేశ్యలకు అప్పగించి రోజు మొత్తం అక్కడే గడిపేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. కొన్నాళ్ళకి ఒకరోజు దేవరాజుకి విపరీతమైన జ్వరం వచ్చింది. అప్పుడు అతను అక్కడున్న ప్రతిష్టానపురంలో ఒక దేవాలయంలో అతను పడుకొని ఉన్నాడు. అక్కడ ప్రతిరోజు కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పుతున్నాడు ఒక బ్రాహ్మణుడు. అయితే ఈ దేవరాజు నీరసం వల్ల ఎక్కడికి వెళ్ళలేక ఆ కార్తీక పురాణం చెప్పేటప్పుడు ప్రతిరోజు అక్కడే పడుకొని ఉన్నాడు. కొన్నాళ్ళకి అతని వ్యాధి ముదిరి చనిపోయాడు. అప్పుడు యమదూతలు వచ్చి దేవరాజుకి తన చేసిన పాపపుణ్యాలు బట్టి శిక్షలు విధిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఆ యమపురికి ఇద్దరు శివదూతలు వచ్చారు. అప్పుడు యమధర్మరాజు వారిని సత్కరించి, ఏమిటి మీ రాకకు కారణం అని అడిగితే, మేము దేవరాజును తీసుకెళ్దామని వచ్చాము అని అంటారు. ఏంటి ఈ దేవరాజన? తను ఏనాడు ఏ పుణ్యకార్యం చేయలేదు, అతను మీరు శివ సన్నిధికి ఎలా తీసుకెళ్తారో అంటే, అతను తెలుసో తెలియకో కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక పురాణాన్ని విన్నాడు. ఆ విన్నొక్క ఫలితం వల్ల అతడు శివ సన్నిధ్యానికి చేరాడు. అందుకే ఆ శివుడు పంపిస్తే మేము వచ్చామంటారు అని ఆ శివదూతలు తీసుకెళ్ళి అతనికి మంచిగా అన్ని మర్యాదలు అవి చేస్తారు. చూసారా, అనుకోకుండా అప్రయత్నంగా విన్నందుకే అంత ఫలితం కలిగితే మనం ఆ పవిత్రమైన కార్తీక మాసంలో ఎంతో నిష్ఠతో ఆ 30 రోజులు చేస్తే ఎంత ఫలితము. కనీసం 30 రోజులు చేయకపోయినా విశిష్ట దినాలైన ఏకాదశి, కార్తీక పౌర్ణము, ఒక సోమవారము అవి కూడా చేయలేకపోతే ఈ పురాణం వినడము, ఎవరైనా బాగా దీపాలు అక్కడ చూడడము, వారికి ఏమైనా సహాయం చేయడం, ఏ చిన్న సహాయం చేసినా సరే ప్రతి దానికి కూడా ఫలితం ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ.